హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను టేస్టీ టమాటో చిల్లీ చట్నీ. టమాటో చిల్లీ చట్నీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, నేను ఇంక ఎక్కువ మాట్లాడను, ఎక్కువ లాగ్ చేయను, ఎక్కువ చెప్పను, ఎక్కువ దీని గురించి సుత్తి కూడా కొట్టను. ఎందుకంటే మీకు చాలా యాహ్, ఎ ఎంతో అలసిపోయి మీరు ఇంటికొస్తారు. సో, ఇదంతా వినాలంటే చాలా ఫెటీగ్‌గా ఉంటుంది. ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, నేను చాలా చాలా తొందరగా చెప్పేస్తాను. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ మాత్రం చాలా బావుంటుంది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. సో, నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను. సో, టమాటో చిల్లీ చట్నీ. టమాటో చిల్లీ చట్నీ మనం టమాటో పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకుంటాం. టమాటో ఊరగాయ పెట్టుకుంటాం. టమాటో ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటాం. టమాటో ఎండుమిరపకాయ అలాగే పచ్చిమిరపకాయలు 2 కలిపి కూడా చేసుకుంటాం. సో, మనం రకరకాలుగా కొత్తిమీర వేసి చేసుకుంటాం. ఎక్కువ కొత్తిమీర వేసి పచ్చిమిరపకాయలు వేసి టమాటోలు వేసి చేస్తాం. అలాగే వెల్లుల్లిపాయలు వేసి చేస్తాం. అలా రకరకాలుగా మనకి ఎన్ని అనిపిస్తే అలాగే టమాటో ఉల్లిపాయలు వేసి చేస్తాం. సో, నేను ఆ టమాటో ఉల్లిపాయలు వేసిన చట్నీని నేను షేర్ చేశాను. అలాగే ఇప్పుడు నేను మొన్న రీసెంట్‌గా చేసిన షార్ట్స్‌లో మీరు చూడొచ్చు. ఆహ్, టే టమాటో చిల్లీ చట్నీ చాలా చాలా బావుంది. దోసల్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి, చపాతీస్‌లోకి, అన్నంలోకి దేనికైనా చాలా తొందరగా బ్లెండ్ అయిపోతుంది. చాలా తొందరగా ఆహ్, చేసేసుకోవచ్చు. అలాగే అంత టేస్టీగాను ఉంటుంది. సో, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మనం పిల్లలకి ఇచ్చి పంపించొచ్చు. అలాగే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఈ చట్నీని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి. సో, మీరందరూ ట్రై చేయండి. సో, నేనిప్పుడు టమాటోలు ఎక్కువ తీసుకోండి. నేను ఒక 5 టమాటోలని తీసుకున్నాను. మీడియం సైజ్ 5 టమాటోలని తీసుకున్నాను. వాటిల్ని మామూలుగా మీరు ఎలా చిన్నగా ఏం కట్ చేయక్కర్లేదు. అన్నిటిని హాఫ్ చేసేసుకోండి. చేసేసుకొని హాఫ్ అంటే 4 ముక్కలుగా చేసేసుకోండి. అలాగే చిల్లీస్ ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉండాలండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉండాలి కాబట్టి మీరు ఒక 15-20 పచ్చిమిరపకాయలైనా తీసుకోవాల్సొస్తుంది. కంపల్సరీ 15-20 పచ్చిమిరపకాయలు తీసుకొని హాఫ్‌కి తుంపేసి పెట్టుకోండి. సో, ఇప్పుడు మీరు టమాటోలను కడిగేసి కట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోండి. కరివేపాకు రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ప్యాన్ పెట్టండి. అలాగే కొంచెం చింతపండు వేయాల్సిన వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు మానేసుకోవచ్చు. ఎందుకంటే టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. వేసుకోని వాళ్ళు వేసుకోరు. సో, అది మీ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. సో, మీరు వేయలేదేంటండి? మీరు చెప్పలేదేంటండి? ఒకవేళ మీరు వేసా అలా అనుకోకండి. సో, టమాటోలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి కొంతమంది వేసుకోరు. కొంతమందికి ఎక్కువ పులుపు చింతపండు పడదు కాబట్టి కొంతమంది మానేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు మానేసేయండి. ఓకేనా అండి? సో, ఇప్పుడు మీరు టమాటో చిల్లీ చట్నీ కాబట్టి మీరు ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేశాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు బాగా వేయించండి. సిమ్‌లో పెట్టండి. బాగా ఇవన్నీ వేగనివ్వండి. వేగాక కరివేపాకు వేయండి. బాగా వేగనివ్వండి. వేగాక ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసారు కదా ఇందాకనే. సో, ఇంగువ కూడా ఎక్కువ వేయండి. ఎందుకంటే ఇది చట్నీ కాబట్టి మరి ఇలా స్పిల్ చేసి వదిలేయకండి. కొంచెం బానే వేయండి ఇంగువ. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, కావాల్సితే పోపు వేసుకునేవాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మినపప్పు, శనగపప్పు వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. అంతే తప్ప మీరు వేరేగా అనుకోక్కర్లేదు. ఇందులో కనిపించలేదే, ఒకవేళ కనిపిస్తే కనిపించిందని అనుకోక్కర్లేదు. వీడియోలో అంటే కొంతమంది ఒక్కొక్కలా తింటారు. నేను మొత్తం అందరికీ సరిపోయేటట్టు చెప్తాను. అంటే ఇటు తినే వాళ్ళకి చెప్తాను, తినని వాళ్ళకి చెప్తాను కాబట్టి మీరు అండర్‌స్టాండ్ చేసేసుకోండి. మాక్సిమం నేను ఒకటే వాళ్ళకి చెప్పను. అంటే ఒకటేసారి అందరి కోసం అందరూ ఒకటే ఫాలో అవ్వమని నేను చెప్పను. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరి టేస్ట్‌లు వాళ్ళకుంటాయి. సో, వాళ్ళని మనం ప్రెషరైజ్ చేయకూడదు కాబట్టి వాళ్ళ ఇష్టాలు బట్టి నేను చెప్తాను. అవసరమైతే వేసుకోండి. మేము తినమండి అన్నవాళ్ళు
మానేసేయచ్చు. ఓకేనా అండి. సో ఇవి మాత్రం కంపల్సరీ అయినవి మాత్రం నేను ఎప్పుడు స్కిప్ చేయను, స్కిప్ చెయ్యనివ్వను కూడా. అదనమాట. సో ఈ ఆవాలనేది, ఈ జీలకర్ర అనేది, మెంతులనేది, ఈ ఎండుమిరపకాయలనేవి, పచ్చిమిరపకాయలనేవి, ఇంగు అనేవి ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలి. సో వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బాగా వేయించాలి. టమాటో ముక్కలు వేసేసేయండి. మీరు ఎన్ని తరిగి పెట్టుకున్నారో అన్ని టమాటోలు. అదే చెప్తున్నాను. నాది తక్కువ క్వాంటిటీ అవ్వచ్చు. మీది ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అది కారమైనా సరే, పచ్చిమిరపకాయలైనా సరే, ఉప్పైనా సరే, ఏదైనా సరే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా అండి. సరే టమాటోలు కూడా వేసేస్తారు. వేసేసాక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు, 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ తీయండి. టమాటోలోంచి నీరంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బాగా ఇదవుతూ ఉంటుంది. అంటే గుజ్జుగా తయారవ్వడానికి వాటర్ అంతా వదిలేస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఆ వాటర్ అంతా, టమాటోలో ఉన్న పుల్లతనం అంతా కూడా పచ్చిమిరపకాయల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడే మీరు చింతపండు వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఓకేనా. సో చింతపండు వేసుకోవాల్సిన వాళ్ళు ఒక చిన్న సైజు చింతపండు, నిమ్మకాయ అంత ఉన్నది వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కదపండి. తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి. కలపండి. కలిపేసేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టేశాక మీరు మనం కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసేసాం. అలాగే టమాటోలు కూడా వేసేసాం. కొంచెం కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర కూడా వేసేసేయండి. కరివేపాకు వేసేసేయండి. బాగా ఇందాక నేను చెప్పిన దాంట్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు ఇవన్నీ వేసినప్పుడు మీరు నువ్వులు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. సో ఇది కూడా వేసుకోండి. సో వేసుకుని బాగా మీరు ఈ కొత్తిమీర అంతా బాగా ఆ టమాటో గుజ్జులో బాగా ఉడకనివ్వండి. ఉడికిపోయాక అప్పుడు మీరు చల్లారాక మీరు తీసేసేయండి. కొంచెం నీరు పడితే మీరు కొంచెం నీరు వేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ నీరు వేసుకోవచ్చు. నో ప్రాబ్లం, వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అడుగంటే బదులు బాగా తిక్కుగా వచ్చినా కూడా కష్టం కదండి. సో మీరు కావాల్స్తే కొంచెం హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకుని ఆ టమాటోల్ని అందులోనే మగ్గనివ్వండి. ఆ చింతపండుతో పాటు మగ్గనివ్వండి. తగినంత ఉప్పు వేసుకోండి. కారం వేసుకోండి. నేను చెప్పినవన్నీ అన్నీ కరెక్ట్గా వేస్తే మాత్రం మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే ఇందాక పోపులో ఆవాలు, మెంతులు కూడా వేసేసారు కాబట్టి నో ప్రాబ్లం, చాలా టేస్టీగా ఉంటుంది. అంతా అయిపోయాక మీరు దింపేసేయండి. చల్లార్చుకున్నాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాక అప్పుడు మీరు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదన్న వాళ్ళు మానేయండి. ఎందుకంటే కొంతమంది వెల్లుల్లిపాయలు తినరు. సో వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోకండి. తినేవాళ్ళు మాత్రం ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకోండి. అంతేనండి. మీకు కావాల్సిన టమాటో చిల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇందులో చాలా ఇంపార్టెంట్. పచ్చిమిరపకాయలు అనేవి చాలా ఎక్కువ ఉండాలి. చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. సో మీరు తప్పకుండా ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి టేస్ట్ రాలేదంటే మాత్రం కుదరదు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. అలాగే పోపులో వేసినప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అన్నీ నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకున్న టేస్ట్ ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఇలా మామూలుగా అయితే ఒక ఫ్లేవర్ ఉంటుంది. కానీ 2 బాగుంటాయి. సో 2 ట్రై చేయండి. సో మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.